ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో చాలామంది ఈరోజు హ్యాపీగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటుంటారు కదా. సో నేను కూడా ఒక చిన్న స్టోరీ చెప్తాను. మేమేంటంటే ముగ్గురు అక్క చెల్లెలము. మా చైల్డ్హుడ్ మొత్తం గర్ల్స్ హై స్కూల్ ఇలానే గడిచిపోయిందనమాట. సో మాకు బ్రదర్లీహుడ్ ఫీల్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. వాళ్ళతో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి ఏమీ లేవు. నా డిగ్రీ తర్వాత నాకైతే కొంతమంది బ్రదర్స్ అయ్యారనమాట. లైక్ చాలామంది ఉండేవాళ్ళు. నేను ప్రతి ఒక్కరికి రాఖీ కట్టేదాన్ని ప్రతి ఇయర్. బట్ రాను రాను ఏమైందంటే నేను ఎవరికి రాఖీ కడతానో అందరూ నాకు దూరం అయిపోతున్నారు. ఆ బాండ్ అలానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో నాకు బాధ అయ్యి ఓకే నేను రాఖీ కడితేనే కదా ఇలా అవుతుందని చెప్పి నేను ఎవరికి కట్టడమే మానేశాను. సో ప్రతి ఇయర్ ఏంటంటే కొని తెచ్చుకుంటా, ఎందుకు నాకు ఇష్టం కదా. తెచ్చి కన్నయ్యకి ఇది ఇంపార్టెంట్ డే కాబట్టి ఆయన ముందర పెట్టి నేను మళ్ళీ తీసి జాగ్రత్తగా పెడతానమాట. ఇలా ప్రతి ఇయర్ జరుగుతుంది, ఎవరికి తెలియదు. సో ఆ రాఖీస్ ఏమంటే నా దగ్గర ఇంకా భద్రంగా ఉన్నాయన్నమాట. నేను అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటా ప్రతి ఇయర్ కొని. సో అలా అలవాటైపోయింది. మేమైతే ఇంత ఫీల్ అవుతున్నాము. ఉన్న వాళ్ళైతే ఈ మూమెంట్స్ని అస్సలు మిస్ కావద్దు. మీ బ్రదర్స్తో కానీ మీ సిస్టర్స్తో కానీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. ఆ రాఖీ కట్టిన దానికి తన కష్టకాలంలో మీరు నిలబడాలి అని చెప్పి వాళ్ళు రాఖీ కడతారు. సో మనమైతే ఆ మాటని నిలబెట్టుకోవాలి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్.